సమస్యలన్నా ప్రస్తావించి ఈయన మళ్ళా మా పులివెందులను తర్వాత నీట్గా సెట్ చేస్తాడు అనుకుంటే ఈయన కనీసం అసెంబ్లీకే పోవడం లేదు అని ప్రజలు కూడా చాలా జగన్మోహన్ రెడ్డి మీద చాలా కోపంతో ఉన్నారు. ప్లస్ ఉప ఎన్నిక అనేది ఏదన్నా కానీ ఈయన మూలాన ఈయన పోకుండా వస్తే అక్కడ ఉండే పెండింగ్ పనులు కానీ తర్వాత నిజంగా పులివెందుల ప్రాంతం అభివృద్ధి కానీ అక్కడ ప్రజలు నిజంగా అదృష్టవంతులైతే తప్పకుండా ఉప ఎన్నిక వస్తుంది. ఉప ఎన్నిక వచ్చినప్పుడు అక్కడ ఉండే పెండింగ్ పనులు కానీ ఇంకా కాన్స్టిట్యున్సీకి కావాల్సినట్టు కూడా మేము కూడా చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ అడిగి అన్నీ పని చేయించుకుంటాం. ఎంత బాధాకరమైన విషయం అంటే ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసి పులివెందుల్లో ఈరోజు తాగునీటి సమస్య ఉందంటే వాళ్ళు ఏ రకంగా పరిపాలన చేశారో ఒక్కసారి మీరు మా పులివెందుల ప్రజలు కూడా అర్థం చేసుకోండి. దీన్ని ఇప్పుడే కలెక్టర్ గారితో కూడా మేము మాట్లాడినాం. 40 డేస్లో ప్రతి సందుకు ప్రతి ఇంటికి కూడా తాగునీటి సమస్య లేకుండా చేర్చే విధంగా తర్వాత మెగా వాళ్ళు వచ్చేసి చాలా స్పీడ్గా కూడా పనిచేయించి 40 రోజుల్లో ప్రతి ఇంటికి కూడా తాగునీటి సమస్యను మేము అందించబోతున్నాం. ఆ రోజు పెద్ద కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఇంకా అన్ని మండలాలతో పాటు మా చక్రాయపేట మండలంలో ఎస్పెషల్లీ తాగునీటి ప్రాబ్లం చాలా ఉంది. కలెక్టర్ గారు మాట్లాడి రేపే నువ్వు అక్కడ పోయి విజిట్ చేయమన్నాడు. విజిట్ చేసి ఏదైనా అత్యవసరము ఏదైనా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లము ఏదన్నా కానీ సప్లై చేయాల్సి వస్తే ట్రాన్స్పోర్ట్ చేయాల్సి వస్తే కూడా మీరు ఎక్కడుండేటన్ని నోట్ చేసుకునండి, మేము అవన్నీ ఇస్తామని కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అంటే ఎందుకు ఈ ప్రస్తావన వచ్చిందంటే ఎవరైనా 4,000 కోట్లు పెట్టాం 6,000 కోట్లు పెట్టాం పాడా పెట్టి ఇంత డెవలప్ చేస్తే పులివెందుల మున్సిపాలిటీలో కానీ పులివెందుల చుట్టుపక్కల కానీ తాగునీటి సమస్య కూడా ఈరోజు ఇంకా పులివెందుల వాసులకు ఉందంటే అది ఎంత బాధాకరమో వీళ్ళు ఏ రకంగా పరిపాలన చేశారో ఇలాంటి అంశాలన్నీ ప్రజలు చాలా ఆలోచిస్తున్నారు. కాబట్టి మేము ఎస్పెషల్లీ ఈ ఉప ఎన్నికను ఖచ్చితంగా స్వాగతిస్తా. నాకుండే ఏకైక ధ్యేయం కూడా ఒకసారి స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఇండైరెక్ట్ ఎలక్షన్స్లో వైఎస్ కుటుంబాన్ని మేము ఓడించినాం. నా జీవితాశయం కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో వైఎస్ కుటుంబాన్ని ఓడించడమే. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఆశీస్సులతో తప్పకుండా ఇది కూడా నెరవేరుతుందని నేను ఆశగా ఉన్నా. లేదు, పాడా మీద కూడా అంతా కూడా ఆల్రెడీ విజిలెన్స్కు ప్రపోజల్స్ పోయినాయి. ఆల్రెడీ విజిలెన్స్ కూడా వస్తున్నాయి. పులివెందుల పాడాలో ఎవరెవరైతే అక్రమాలు చేసి లేని వర్క్ను ఉన్నట్టు ఉన్నదాన్ని లేనట్టు చేసిన వర్క్కే మళ్ళా ప్రపోజల్ పెట్టి మళ్ళా చేసి ఎంత డబ్బు దుర్వినియోగం అయిందో ఆ డబ్బు నయా పైసలతో సహా తప్పకుండా అందరితో కూడా కక్కిస్తాం. ఆ ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది. అంటే ఇదంతా చేసేది కూడా ఇప్పుడు ఎంత డెవలప్మెంటు ఎంత ఇదైనా కూడా అంతర్లీనంగా ఒక భాగం అయితే రాజకీయమే. కాబట్టి మేము పులివెందుల మున్సిపాలిటీని ఏ రకంగా అయితే మేము సక్సెస్ కాగలము వార్డు వైజ్ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ పోతున్నాం. ఇప్పుడు మా ముందు ఇప్పుడు ఈ బై ఎలక్షన్ వచ్చాదా రాదా అనేది పక్కన పెడితే మా ముందుండే లక్ష్యం అయితే ఇప్పుడు పులివెందుల మున్సిపాలిటీ. చూసాము మహానాడు సంబంధించి